మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే సద్గురు అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే సద్గురు అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో గురువుల్ని ఘనంగా సత్కరించారు. సమాజంలో గురువు స్థానం ఉన్నతమైందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కునపరెడ్డి శ్రీనివాస్, దూలిపల్లి శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ప్రజానాయకుడికి నమస్కారాలు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వ్యాస పూర్ణిమ సందర్భంగా, గురు పూర్ణిమ సందర్భంగా మరి ఓటా మండల అధ్యక్షుడైనటువంటి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే దూలిపాళెం శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువులకి సత్కరించి గురు పూర్ణిమ యొక్క విశిష్టతను తెలియజేయాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రపంచ దేశాల్లోనే గురువుకి గుర్తించి గురువుని సన్మానించుకుని గురువుని పూజించేటువంటి ఏకైక ఆచారం భారతదేశంలోనే ఉంది. ఆ ఆచారాన్ని కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అలాగే చేసేటువంటి కార్యక్రమం ఈ పార్టీలో తప్పితే ఏ పార్టీలో లేదు. అలాగే నాయకుల గురించి కానీ, చరిత్ర గురించి కానీ, అలాగే దేశ యొక్క నాగరికత గురించి కానీ, ఐందవ సిద్ధాంతాన్ని గురించి కానీ ఏదైనా తెలిపేటువంటి కార్యక్రమాలు భాగంగా అనేక కార్యక్రమాలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున మన అందరం కూడా వ్యాస పూర్ణిమలో భాగంగా అందరూ కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురుశోత్త పరబ్రహ్మ తస్మై గురువే నమః అని చెప్పి ఏదైతే తలుస్తామో, తొలి గురువు తల్లి అయినా తల్లిదండ్రులైనా. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం, ఏ దేశంలో అయినా సరే అక్కడ ఉన్నటువంటి బేసిక్గా ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, జాతీయత ఏదైతే ఉందో అదే అందరికీ కూడా తలమానికం కావాలి. కాబట్టి ఈ దేశంలో వేల సంవత్సరాలు యుగాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే పెద్దల్ని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం. ఎందుకంటే గురువు అనేవాడు మనకి జ్ఞానాన్ని అందించి సమాజంలో ఎలా బతకాలి, మనం వ్యక్తిగతంగా ఎలా బతకాలి, సమాజంలో ఎంత బతకాలి, సమాజానికి ఏ రకంగా సేవ చేయాలి అనేది వివరించేవాడు గురువు. ఆ రకంగా మనకి జ్ఞానాన్ని కల్పిస్తాడు. కాబట్టి గురువుని మనమంతా కూడా సత్కరించాలి. మన సమాజాన్ని అంతరికీ కూడా మరి అయినటువంటి ఎవరైతే వేదవ్యాసులు ఉన్నారో ఆయన వేదాలన్నిటి కూడా 4 రకాలుగా విభజించి దాన్ని ఉపనిషత్తులు చేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి మనుషులు ఏ విధంగా ఉండాలనేది తెలియజెప్పినటువంటి మహానుభావుడైన. కాబట్టి ఆయన స్మరించుకుంటూ అలాగే సమాజంలో ఇవాళ గురువుగా ఆయన ఇదిగా మరి ఎవరైతే గురువులు విద్యార్థులకి వేల మందిని తయారు చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సన్మానం చేసుకోవాల్సిన మన బాధ్యత అది. కాబట్టి సక్రమైన మార్గంలో సమాజాన్ని నడిపించేటువంటి వ్యక్తులు గురువులు అవుతారు. వారిని సన్మానించుకోవడం ఇవాళ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం. దాన్ని ఈ రోజున మేము అందరూ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మన పెద్దల్ని స్మరించుకుంటూ చేస్తున్నాం. అందరికీ కూడా మహోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరికి కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వాటితో పాటు మనకి ముందు తల్లిదండ్రులతో మన గురు విద్యాభ్యాసం అనేటువంటిది మొదలవుతుంది. దాంతోపాటు మనకు విద్యను నేర్పిన గురువుల్ని ఈ రోజున మనం పూజ చేయటం అనేటువంటిది ఉత్తమమైన దినంగా భావించి, పురాణ కాలంలో వేద మహర్షి ఆయన సిద్ధాంతపరంగా ఈరోజు గురు పూజ మహోత్సవం సంకల్పాన్ని ఈరోజు చేసుకోండి అనేటువంటిది తిథిని మనకి ఇచ్చారు. కాబట్టి ఈ రోజున గురు పూర్ణిమ మహోత్సవం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఒక కవి కూడా ఏమంటాడంటే, బురద నీటిలో ఉన్నటువంటి కలువ పువ్వులను సూర్య భగవానుడు ఏ విధంగా వికసింప చేస్తాడో సరైనటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న తర్వాత తన శిష్యులను ప్రకాశింపజేస్తాడు. అదేవిధంగా మనం ఆ విధంగా ఒక మార్గాన్ని ఈ దేశం యొక్క
ఆషాఢ పూర్ణిమ పురస్కరించుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ బొమ్మ శివాలయంలో 101 కలశాలతో అభిషేకం, వివిధ రకాల పలు రసాలతో అమ్మవారికి అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా లక్ష మల్లెల పూజతో పాటుగా పలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వలందపాలెంలోని శ్రీదేవి గంగనమ్మ ఆలయంలో భక్తులు ఆషాఢసారి సమర్పించారు. డిప్యూటీ మేయర్ శీలం భారతి, వైసీపీ నాయకుడు శీలం బాబ్జీ దంపతులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢసారి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్త మహాశయులకు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విశేషం ఏంటంటే మన బందరపట్నంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహిషాసురమర్దిని సమేత కాశీశ్వర స్వామి వారి దేవాలయం గాంధీ బొమ్మ శివాలయం నందు గురు పౌర్ణాన్ని పురస్కరించుకుని 121 కలశాలతో సుహాసినిలచే కలశార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. ఎక్కడో కన్యాకుమారిలో ఈ క్రతువు ఇదే విధంగా జరుగుతుంది. ఆ తర్వాత యావత్ భారతావనిలో కన్యాకుమారి తర్వాత ఇదే విధంగా అర్చన చేసుకునే మహద్భాగ్యం మన బందరపట్నం వాసులకి మన శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు కల్పించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ ఏర్పాట్లన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో, అలాగే మన కమిటీ వారి సహాయ సహకారాలతో ప్రతిదీ కూడా అత్యద్భుతంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇప్పటి వరకు పొద్దున్నుంచి 9 గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమం, బాలపూజ, అమ్మవారికి స్నపన, పంచామృత స్నపన, తర్వాత భక్త సుహాసినిలచే 120 కలశాలకు సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. తదుపరి సాయంత్రం 5 గంటల నుంచి కూడా అమ్మవారికి ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని అత్యంత ప్రీతికరమైనటువంటి మల్లెపూల పూజ ఏర్పాటు చేశారు కమిటీ వారు. 7 గంటలకు విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ముందుగా అందరికీ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజున గాంధీ బొమ్మ శివాలయంలో వేంచేసి ఉన్న మహిషాసురమర్దిని అమ్మవారికి 121 కలశాలతో అభిషేకం జరుగుతున్నది. ముందుగా ఉదయం 8:30 గంటల నుంచి గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, బాలపూజ, 120 కలశాలతో అభిషేకం, లక్షమల్లె పూజ, సాయంత్రం పౌర్ణమి పూజ, 7:30కి పంచహారతులు. ఈ రోజున అత్యద్భుతంగా ఎంతోమంది వందల మంది సువాసినులతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురు పూర్ణిమ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు గురువులను సత్కరించారు. గురు పూర్ణిమ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు గురువుల్ని సత్కరించారు. 45వ డివిజన్ పరిధిలోని బస్టాండ్ వెనుక ఉన్న సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించారు. టీడీపీ నాయకులు గొర్రపాటి గోపిచంద్, పివి ఫణికుమార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో గురు పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వేద పండితులు, యోగ గురువుల్ని సత్కరించారు. గురువుల విశిష్టతను ఈ సందర్భంగా వక్తలు వివరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మోటమరి బాబా ప్రసాద్, హయగ్రీవరావు, కాంతారావు, మురళీకృష్ణ కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా ప్రపంచ శాంతి కోసం 45వ డివిజన్ భక్తులంతా కూడా సాయిబాబా గుడి దగ్గర భజనలు చేస్తూ, అదేవిధంగా అందరికీ కూడా ప్రసాదాన్ని భోజనం రూపంగా అందిస్తాం చాలా సంతోషదాయకంగా ఉంది. చైతన్యవంతమైన 45వ డివిజన్ మరి ముఖ్యంగా ఫణికుమార్ గారు, శివ, మిలిటరీ సచిన్ గారు, రవీంద్ర గారు, శివశంకర్ గారు, జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వర్షం వచ్చినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ భక్తుల కోరికలు ఈడేరాలని చెప్పి ఈ సందర్భంగా బాబా గారిని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా
45వ డివిజన్లో భక్తులందరూ ముఖ్యంగా శివ, అలాగే మిలిటరీ సచిన్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి జనసేన శివశంకర్ గారు అందరూ కూడా ఇక్కడ ఐక్యంగా మరి ప్రపంచ శాంతి కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో హోమాలు అలాగే ప్రత్యేక పూజలు సాయిబాబా చేసి ఈరోజు 45వ డివిజన్లో భక్తులందరి సహాయ సహకారాలతో మరి శివ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి మా డివిజన్ పెద్దలైనటువంటి గొర్రెపాటి గోపీచంద్ర గారు కూడా వచ్చి వారి సహాయ సహకారాలను అందించి ఇక్కడ మరి మంచి చేయూతనివ్వడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఆ లక్ష్యంలో ప్రజలందరూ మరి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా కృతివెన్ను మండలంలో పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా కృతివెన్ను మండలంలో పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కొమ్మలపూడి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని పెడన శాసనసభ్యులు గాయిత కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు నీలిపూడి గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు కాగిత కృష్ణప్రసాద్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నాగైలంక మండలంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కృష్ణ మందిరాల్లో గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగైలంక మండలంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాల్లో కృష్ణ మందిరాల్లో గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగైలంకలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త వర్రే సుమన్ ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి వివిధ ద్రవ్యాలతో విభూది అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు పెద్దాడ శ్రీనివాస్ శాస్త్రి బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల దర్శనార్థం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాతల సహాయంతో పెద్ద సంఖ్యలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్ది వెంకటేశ్వరరావు, భీమ బాబురావు, రాసంశెట్టి పాపారావు, బండ్రెడ్డి బోస్ తదితరులు పర్యవేక్షించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.